హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్. దాంట్లో కాంబినేషన్గా చికెను గోంగూరతో ఆటోమేటిక్గా బిర్యానీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ అవనివ్వండి, ఫ్రైడ్ రైస్, అలాగే బగారా రైస్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర దాంతో చికెన్ మిక్స్ అయ్యి ఉంటే ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితేని చాలా బాగుంది. అయితే నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన వర్క్ అవుతుంది, మీకు సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందు గురించి నేను వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను బగారా రైస్ అన్నది ఫస్ట్ చూపిస్తాను. నేను బాస్మతి రైస్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని బగారా రైస్ కోసం ఇలా వెడల్పు బాండి తీసుకుని నేను కేజీ హాఫ్ కిలో రైస్ తోటి నేను ఈరోజు మీకు బగారా రైస్ చూపిస్తున్నాను. అయితే బిర్యానీ ఒక టేస్ట్ ఉంటుంది, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. ఇది అసలు స్పైసీ అన్నది ఉండదు. బగారా రైస్ చాలా మైల్డ్గా అన్నది అనిపిస్తుంది. బిర్యానీలో అదైతే వేడి చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది అన్నది బగారా రైస్ అన్నది వేడి చేయదు. నార్మల్ రైస్ తిన్నది కాదు, కొంచెం చిన్న లిటిల్ బిట్ ఫ్లేవర్స్ అన్నది వస్తుంది అంతే. అయితే దీనికోసం నేను కొంచెం నెయ్యి నూనె తీసుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అదే ఉల్లిపాయలు సన్నంగా చీనికల్లా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఇందులో మీరు ఎక్కువ ఏమీ మసాలా దినుసులు అవి కూడా ఎక్కువ వేసుకోము. మ్యాక్సిమం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. నార్మల్ బిర్యానీల కంటే బగారా రైస్ టేస్ట్ మన సైడ్ అయితే అంటే ఆంధ్ర సైడ్ తక్కువ, కానీ తెలంగాణ సైడ్ ఎక్కువ బగారా రైసే వండుకుంటారు అక్కడ. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఒక చెంచాన్నర వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగించుకొని, మీకు నచ్చితే ఇంట్లో బిర్యానీకి వేసుకున్నట్టు కాయగూర ముక్కలు కూడా వేసుకోవచ్చు. అదే పొటాటో అనివ్వండి, క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేనేమి వేసుకోలేదు, జస్ట్ రైస్ ఒకటే కుక్ చేసుకుంటున్నాను. దీని కాంబినేషన్ బాగుంటుందని కొద్ది కస్తూరి మేతి వేసుకున్నాను. పుదీనా లేదు, అందుకే కస్తూరి మేతి వేసుకున్నాను. అలా ఉంటే పుదీనా, కొత్తిమీర వేసుకోండి. నేను కొత్తిమీర కూడా ఏమీ వేసుకోవట్లేదు, అంటే కొంచెం లైట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర అన్నది కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదైతే కలర్ మీకు మరీ వైట్గా రాదు, మరీ రెడ్గా కూడా ఉండదు, కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటుంది. కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటే కొంచెం కమ్మగానది అనిపిస్తుంది. ఇలాగ ఒక 2 గరిటెలు ఇలా వేసుకున్నాను. పెరుగు గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అడుగుపెట్టింది కూడా మొత్తం పెరుగు వేయగానే వచ్చేస్తుంది. ఇలా కొంచెమే కదా, నేను జస్ట్ ఇలా చిన్న బాండీలో అన్నది వండుతున్నాను. మీకు నచ్చితే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా పెరుగు మొత్తం మిక్స్ అవ్వాలి. ఎక్కడ గడ్డల్లా ఉందంటే మీకు రైస్ మీదే ఆ పెరుగు అలాగా పైకి తేలినట్టుగా ఉంటుంది. అందుకే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ఉప్పు కూడా ఎంత అయితే అంత సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ఎంత వాటర్ అయితే పడుతుందో, నేను 2 గ్లాసులు అంటే 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అంచనాగా వేసుకుంటాను నేను. మీరైతే మటుకి 2 గ్లాసులు బాస్మతి రైస్కి 3 గ్లాసులు వేసుకోండి. ఇంకంత మించి ఎక్కువైనా సరే ముద్దగా అయిపోతుంది. అందు గురించి 3 గ్లాసులు చాలు. ఇప్పుడు మనం నీళ్ళు కాగనిద్దాం. ఇప్పుడు మన నీళ్ళు అన్నది కాగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఏదైతే మనం నానబెట్టి ఉంచుకున్నామో రైస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది బగారా రైస్ అయితే మటుకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా బిర్యానీకి అయితే మనం అన్ని కాయగూర ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికైతే అవసరం లేదు, కానీ టేస్టీగా అనిపిస్తుంది. అలా మనం ఇలా మరిగిన దాంట్లో బియ్యం వేసుకొని మూత పెట్టుకొని నార్మల్ బిర్యానీ ఉడికించుకుని బగారా రైస్ అన్నది రెడీ అయిపోతుంది. ఇదైతే మట్టుకి మీకు గోల్డెన్ బ్రౌన్లో వస్తుంది. మీకు నచ్చితే గరం మసాలా పౌడర్ వేసుకోండి, లేదంటే లేదు. నేను ఏమీ కూడా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, మసాలా దినుసులు వేసుకున్నాను. ఎందుకంటే ఇంకంత మించి ఎక్కువ వేసుకున్నా సరే బాగోవు. బగారా రైస్ లాగా వండుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనం చికెన్ గోంగూర కాంబినేషన్ చూద్దాం. చికెన్ అన్నది నేను ఇలా చిన్నగా కొట్టించుకున్నాను. మరి పెద్దవైన కర్రీకి అంత బాగోదు. చిన్న ముక్కలు తీసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను 1 కిలో చికెన్కి, కిలోకి తక్కువ అర కిలో చికెన్కి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. నీట్గా ఒలుచుకొని కడిగి పక్కన పెట్టినాను. ఇప్పుడు బాండి తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలి. వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుందండి. చికెన్ గోంగూర ఉన్నాం కదా, చాలామంది కూడా ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. మా పిల్లలకైతే చాలా నచ్చింది కర్రీ, అంత టేస్టీగా అనిపిస్తుంది. అయితే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందా మన చికెన్ కూడా ఇలా వేసుకొని కొంచెం కలబెట్టుకుందాము. నేను తెచ్చిన ఫ్రిడ్జ్లో పెడతానండి, ఎందుకంటే కొద్దిగా పీచ్లాగా అవ్వకుండా ఉండడానికి. అది కొంచెం బయట కూలింగ్ ఎక్కువ ఉంది కదా, కొంచెం గడ్డగట్టింది.
అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దీంతో పాటు ఇది వాటర్ వచ్చే వరకు ఇంకించుకోవాలి. చికెన్ ఫస్ట్ మామూలు ఇంకితేనే దాని స్మెల్ పోతుంది, లేదు నూనెలో కొంచెం అన్నది వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అలాగే వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత పసుపు ఉప్పు వేసి కొంచెం వేగనిద్దాము. చికెన్లో వాటర్ అన్నది పోతే కనుక మీకు నీచు వాసన అన్నది రాదు. కొంతమంది మనం ఎక్కడైనా తింటే కనుక కొంచెం నీచు స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే చికెన్ నూనెలో వేగాలి. వేగితేనే దానికి ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకొని చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఇలా కొంచెం ఇంకిన తర్వాత కారం, గోంగూర చికెన్ కనగానే కొంచెం కారం పొడి ఎక్కువే పడుతుంది. కొంచెం కారం పొడి వేసుకుంటే పులుపు కదా, దానివల్ల కారం అన్నది అంత అనిపించదు. అందుకే కొంచెం కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 3 వేసుకోవాలి. మనం ఫస్ట్ బిర్యానీ చేసుకున్నాం, అది మైల్డ్గా ఉంటుంది, అంటే కొంచెం రైస్ తిన్నట్టనే అనిపిస్తుంది. దాంట్లోకి ఇది కొంచెం స్పైసీగా ఉన్నది అనుకోండి, గోంగూర వేసింది ఏదైనా సరే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది సూపర్ వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకొని, నీళ్ళు పోసుకోవద్దు ఎందుకంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది. స్లిమ్లో పెట్టుకొని అలా మెల్లిగా ఉడికించుకోవాలి. నీళ్ళు పోసుకొని చేసుకుంటే అది చప్పదనం వచ్చేస్తుంది చికెన్ కూడా. అందుకే ఇప్పుడు మనకు స్లిమ్లో పెట్టిన ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు మీకు ముక్క ఉడికిందో లేదో చూడండి. ఇలా గరిటతో పైకి అంటే చిన్నది ఇలాగా చేతితో కనుక మీకు కట్ అయిందంటే కనుక మీకు చికెన్ ఉడికినట్టే. మరీ మెత్తగా కాదు, జస్ట్ లైట్గా ఉడికిలాగా. ఇప్పుడు ఇందులో ఏదైతే గోంగూర ఉందో అది వేసుకుందాం. కొంతమంది ఉడకబెట్టి గ్రైండ్ చేసి వేస్తారు. అలా చేయడం వల్ల ముక్కలు కన్నది గోంగూర పట్టుకోదు చికెన్ పీసెస్ కన్నది. ఇలా డైరెక్ట్గా వేసుకున్నారనుకోండి మీకు ఏమీ ఆకుల్లా ఉండదు, అందులో కలిసిపోతుంది అంత. కొంతమంది ఆకుల్లా అంటే కాళ్ళతో తెంపుకుంటేనే మీకు ఆకుల్లా ఉంటుంది, కాడలు లేకుండా తెంపుకుంటే మీకు అసలు ఇలా తీగల్లా కూడా ఉండదు. రుబ్బు వేసుకుంటే మీకు చికెన్ పైనే గోంగూర టేస్ట్ ఉంటుంది తప్ప చికెన్ లోపల గోంగూర టేస్ట్ అన్నది ఉండదు. ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి. మీకు ఎంత పడుతుందో తెలియదు. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. ఉప్పు కూడా ఆటోమేటిక్గా ముందు వేసాను కానీ గోంగూర వేయగానే ఉప్పు అన్నది పడుతుంది, ఎందుకంటే గోంగూర ఉప్పు ఎంత వేసినా ఇంకా వేయమనే ఉంటుంది. ఇలా మొత్తం ఇంకిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం ముద్దలాగా అయిపోతుంది. అందు గురించి కొంచెం వాటర్ వేసుకుని కర్రీ అయితే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఇలా వాటర్ నేను మళ్ళీ కూడా స్లిమ్లో పెట్టే ఉడికించాను, జస్ట్ మనకు ఆ పులుపు చికెన్ పట్టుకోవడం కోసం. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అన్నది ఉడికిపోయింది కదా. చికెన్ గోంగూర తర్వాత చికెన్ వేసిన గోంగూర వేసుకోకూడదు, ఎందుకంటే ఉడకదు, పులుపుకి చికెన్ అన్నది ఉడకదు. అందుకే కొంచెం ఉడికాకే గోంగూర అన్నది వేసుకోవాలి. చూసారా కుతకుతలాడుతూ మన గోంగూర చికెన్ అన్నది ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగా కూడా కుదిరింది. మీకు చూపిస్తున్నానేమో, చాలా బాగా కుదిరింది. మన చికెన్ గోంగూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి కాంబినేషను చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఫస్ట్ టైం ఎలా ఉందో అన్నది రుచి చూడండి. బగారా రైస్ చికెన్ గోంగూర అన్నది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. మీకు మంచి మంచి వంటలు కామెంట్ చేసినా సరే ఏ రెసిపీస్ కావాలో నేను పోస్ట్ చేస్తాను. 2 కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకెంత అంత మౌత్ వాష్ అన్నది ఉంటుంది, అసలు వండుతుంటే నోట్లో నీరు ఊరే. ఓకేనా? వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.